నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన తనయుడు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. నెహ్రూ భౌతికంగా మరణించిన ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారని గుర్తు చేసుకున్న నేతలు. నగర వ్యాప్తంగా జరిగిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి కార్యక్రమాలు. పలు చోట్ల అన్నదానాలు, చీరలు పంపిణీ చేసి అభిమానాన్ని చాటుకున్న ఆయన అనుచరులు. ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్. సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని వెల్లడి. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనేక సేవలందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, నెహ్రూ చనిపోయి 8 సంవత్సరాలైనా ప్రజలందరి గుండెల్లో బ్రతికే ఉన్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం అన్నారు. నెహ్రూది, వైఎస్ఆర్ది రాజకీయాల్లో ఒకటే నడవడిక అని, వారి ఆశయ సాధనకు కృషి చేద్దామని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు, నేతలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులర్పించామని, నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసి ఘన నివాళులర్పిస్తున్నారని చెప్పారు. చనిపోయి 8 సంవత్సరాలైనా అందరి గుండెల్లో నెహ్రూ బతికే ఉన్నారన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవలందించారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారన్నారు. వైసీపీ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్ట ప్రజలకు అండగా నిలిచామని, వాల్ నిర్మాణానికి జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం తలసిల రఘురాం మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడిగా రాజకీయం ప్రారంభించి తిరుగులేని శక్తిగా నెహ్రూ ఎదిగారన్నారు. ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారని, నెహ్రూది, వైఎస్ఆర్ది రాజకీయాల్లో ఒకటే నడవడిక అని అన్నారు. నమ్మిన వారి కోసం ఎక్కడి వరకు అయినా వెళ్తారని, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. అవినాష్ కూడా రాజకీయాల్లో నెహ్రూ అంత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. రమణజీవి దేవినేని రాజశేఖర నెహ్రూ గారు, జోహార్ గొడుగు ముద్దుబిడ్డ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు, జోహార్ దళితుల ఆశాజ్యోతి దేవినేని రాజశేఖర నెహ్రూ గారు. విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక విద్యార్థి యుఎస్ఓ అనే సంస్థను స్థాపించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడమే కాకుండా ఈ జిల్లాలో చాలామంది రాజకీయ నాయకులకి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రసాదించాడని చెప్పడంలో అతిశయోక్తి ఏమి కాదు. అటువంటి నెహ్రూ గారు తన ఎమ్మటున్న ప్రతి ఒక్కళ్ళని చాలా బాగా చూసుకోవడమే కాకుండా, రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి ఆయన అందించిన సేవ ఇక్కడ చాలామందికి తెలుసు. నెహ్రూ గారు అంటే ఏంటో అదే జగన్మోహన్ రెడ్డి గారిలో అదే లక్షణాలు కనపడుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, నెహ్రూ గారు కూడా చెప్పేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నాయకత్వం నేను ఎక్కడ చూడలేదని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు బుచ్చిబాబు గారు కూడా తెలుసు. ఆయన కూడా ఈరోజు ఆ నెహ్రూ గారి ఆశయాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన ఆశయాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అందరూ పార్టీలకు అతీతంగా ఆయన పవిత్రాత్మకు నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మన అవినాష్ గారిని
నెహ్రూ గారి స్థానంలో చూడాలని చెప్పి మన అందరి కోరిక. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పి భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా పెద్దలు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్గా ఉన్న పెద్దలు తలసిల్ రఘురామ్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా నగరంలో ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు గారు, అదేవిధంగా పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, ప్రతి ఒక్కరుగా ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పించి విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గల ఈరోజు సేవా కార్యక్రమాలతో, చీరల పంపిణీ కార్యక్రమాలతో, అన్నదానాలతో, అదేవిధంగా పండ్ల పంపిణీ కార్యక్రమాలతో ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే దాదాపుగా ఈ యొక్క జిల్లాలో 5 సార్లు ఒకే నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చనిపోయి 8 సంవత్సరాలైనా ఈ రోజు గార ఆయనతో సాన్నిధ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి గార ప్రజానికానికి అండగా ఉంటూ ప్రజా సేవలో ముందుంటూ ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరి గార ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అదే విధంగా విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. గత 5 సంవత్సరాలు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే ముఖ్యంగా నెహ్రూ గారికి సంబంధించిన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆయన వ్యక్తులు కానివ్వండి, ఈరోజు నగర పాలక సంస్థలో కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, అదేవిధంగా నామినేటెడ్ పదవులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు అనేక మందికి మా అందరికి గారు అవకాశం లభించింది. అదేవిధంగా 5 సంవత్సరాలు నెహ్రూ గారు ఆశయాలకు అనుగుణంగా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు అండగా నిలిచి మాకు సహకారం అందించి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు మద్దతు నిలిచింది పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో, ఆయన సారథ్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, విజయవాడ నగరంలో కానివ్వండి తప్పకుండా మరింత ముందుగా వెళ్తామని చెప్పని పేద ప్రజల గుండె చప్పుడు దేవినేని నెహ్రూ అని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా క్షణాల్లో అక్కడ ఉండేవారని గుర్తు చేశారు. దేవినేని నెహ్రూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేశారని, నెహ్రూ కన్న కలలను దేవినేని అవినాష్ సాకారం చేస్తారని చెప్పారు. దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ దగ్గర ఉన్న నెహ్రూ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, దేవినేని అవినాష్, కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల గుండె చప్పుడు దేవినేని నెహ్రూ అని, ఆయన వర్ధంతి కార్యక్రమాలకు హాజరైతే ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానం అర్థమవుతుందన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా క్షణాల్లో అక్కడ ఉండేవారని, ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం అలాంటిదన్నారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న నెహ్రూ అభిమానులందరూ ఆయన వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు. నెహ్రూ చనిపోయి 8 సంవత్సరాలు అవుతున్నా ప్రజలందరి గుండెల్లో బ్రతికే ఉన్నారని అన్నారు. నగరాభివృద్ధి కోసం నెహ్రూ ఏ విధంగా పనిచేశారో జగన్ హయాంలో తాము కూడా అలాగే పనిచేశామని తెలిపారు. నెహ్రూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నాయకుడు విజయవాడే కాకుండా కృష్ణా జిల్లాకి రాజకీయాలకే కాకుండా ప్రజల అన్నదండల్ని, పేద ప్రజల గుండె చప్పుడైన మా దేవినేని నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజు విజయవాడ నగరం అంతా కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తుంటే, ఈరోజు నిజంగా కూడా ఒక మనిషి మరణించిన తర్వాత ఇంతమంది అభిమానం, ఇంతమంది పేద ప్రజల అభిమానం కూడగట్టుకున్నారంటే అది ఏ నాయకుడు అర్థం చేసుకోవచ్చు.
ప్రజల గుండెల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒక విద్యాశాఖ మంత్రిగా, అంతేకాకుండా కృష్ణా జిల్లాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే దేవినేని నెహ్రూ అనేది నేనున్నాను, దేవినేని బ్రాండ్ ఉండి మేము తప్పకుండా ప్రజలకు ముందుంటాం, పేద ప్రజలకు దగ్గరగా ఉంటామని చెప్పి ఈరోజు ఏదైతే దేవినేని నెహ్రూ గారు 8 సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ కూడా ఇంత ఎత్తున ప్రజలు ఆయనకి నివాళులర్పించడం అనేది బహుశా కృష్ణా జిల్లాలో, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎవరికి కూడా సాధ్యపడే కాదు. ఒకప్పుడు నాయకులు చూసా, మహానాయకులు మరణించిన తర్వాత ఎలా స్పందించుకుంటున్నామో, ఒక ఎన్టీ రామారావు కావచ్చు, ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదే కోవలో దేవినేని నెహ్రూ గారు వస్తారని చెప్పి ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి అటువంటి దేవినేని నెహ్రూ గారు ఏదైతే బాట వేశారో, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతో ఉండాలి, కుటుంబం అంటే మనం ఒకటే కాదు, ప్రజలంతా మన కుటుంబం అనే విధంగా ఏ విధంగా అయితే బాట వేశారో ఆ బాటకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తూ దేవినేని అవినాష్ గారు ఈరోజు నెహ్రూ గారి కన్నని సాకారం చేస్తూ ఈరోజు విజయవాడలో, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఈరోజు ఏ విధంగా అయితే పేద ప్రజలకు అండగా ఉన్నారో, అదేవిధంగా ఈ పేద ప్రజలందరికీ కూడా నిజమైన నివాళి ఎప్పుడైతే నెహ్రూ గారి కళ్ళు, అదేవిధంగా అవినాష్ గారి కళ్ళు నిజమవ్వాలని చెప్పి తప్పకుండా అవినాష్ గారి సారథ్యంలో, అవినాష్ గారి నాయకత్వంలో నెహ్రూ గారి కళలన్నీ కూడా సాకారం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సోదరులు, ఆత్మీయులు, మాకు సహకరిస్తున్న సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ గారు తెలంగాణ అదేవిధంగా మా తూర్పు, మా విజయవాడ నగరానికి సంబంధించిన డిప్యూటీ మేయర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి ఘనంగానే ఏదైతే దాదాపుగా ఈ కృష్ణా జిల్లాలో ఎవరికి సాధ్యం కాంతి ఏదైతే 5 శాతం శాసనసభ్యులుగా ఒకే నియోజకవర్గం ఉంది, అదేవిధంగా మంత్రిగా పనిచేసిన అనుభవం జిల్లాలో కేవలం దేవినేని రాజశేఖర నెహ్రూ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, అదేవిధంగా తమ్ముడు తారక రామారావు గారితో ఎంతో సన్నిహితంగా ఈ రోజు మేమందరం ద్వారా పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే నెహ్రూ గారి ఆశయం విజయవాడ నగర అభివృద్ధి చేయాలనుకున్నారో దానికి అనుగుణంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ అభివృద్ధి అనేది జరిగింది. రిటైనింగ్ వాల్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కొండ ప్రాంత అభివృద్ధులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర నెహ్రూ గారు ఆ రోజు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేము ఆ విజయవాడ సంబంధించిన ప్రతి కార్యక్రమం మేము చేస్తాం జరిగింది. ఈరోజు చనిపోయి 8 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరి గారా మేము నెహ్రూ గారు మనుషులు, స్నేహితులు, అనుచరులు అని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పుకోవడం, ఈరోజు ఆ విధంగా మాకు సహకారం అందించింది నాయకుడు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఒక ఆశయ సాధన కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పని ఈరోజు విజయవాడ నగరంలో ప్రతి డివిజన్ లో కూడా చీరలు పంపిణీ చేసే కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు, పనులు పంపిణీ చేసే సేవా కార్యక్రమాలతో నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పించిన ఆయన స్నేహితులు, ఆయన అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరుడు అరుణ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడలోని సివిల్ సప్లై భవన్ లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నిజం చేస్తుందని తెలిపారు. మార్చి 31న బుక్ చేసుకున్న లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలో సిలిండర్ డెలివరీ అయిన తరువాత సబ్సిడీ జమలో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయాన్ని ఆయిల్ కంపెనీలు ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చాయి. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అట్టి లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీని వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే దీపం 2 పథకంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఇప్పటి వరకు 99.22 లక్షల మంది లబ్ధిదారులు మొదటి ఉచిత సిలిండర్ ను ఉపయోగించారని మంత్రి వెల్లడించారు. దీపం 2 పథకానికి ప్రభుత్వం 2,484 కోట్లు కేటాయించిన విషయం గుర్తు చేశారు. లబ్ధిదారులు సాధారణ పద్ధతిలో ముందుగా సిలిండర్ కు పూర్తి ధర చెల్లించి బుక్ చేయాలి.
పట్టణాల్లో 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో డెలివరీ జరుగుతుంది. అనంతరం 48 గంటల్లోపు చెల్లించిన మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి తిరిగి జమ అవుతుంది. ఒక సంవత్సరంలో 3 ఉచిత సిలిండర్లను 4 నెలల వ్యవధిలో బుక్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. ఏవైనా సమస్యలు, సమాచారం లోపాలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో సివిల్ సప్లై కమిషనర్ శ్రీ సౌరవ్ గౌర్, ఎండి శ్రీ మంజీర్ జిలానీ, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా తీర్చిదిద్దడంలో భాగంగా కోట్ల రూపాయల నిధులు వెచ్చించి విజయవాడను మహానగరంగా తయారు చేస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాక్షస మనస్తత్వం కలిగిన నాయకులు రోడ్ల అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పర్యటించారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పార్టీ అధ్యక్షులు నందిపాటి దేవానంద్, కాలనీ వాసులు, కూటమి పార్టీ నాయకులతో కలిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్య సభ్యులుగా ఉన్నప్పుడు సమయంలో ఎన్ఐసి కాలనీలోని 2 ప్రధానమైన రహదారులకు నిధులను మంజూరు చేశారన్నారు. ఆ నిధులతో రోడ్డును సకాలంలో పూర్తి చేశామని చెప్పారు. రాజ్య సభ్యులు కేటాయించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులను మంజూరు చేయించామని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ 10 నెలల కాలంలో రోడ్ల అభివృద్ధి చేశామని, మరికొన్ని రోడ్లకు శంకుస్థాపన చేసుకోవటం జరిగిందన్నారు. ఈ 10 నెలల కాలంలో అనేకమైన రోడ్లకి విజయవాడ నగరంలో, మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా శంకుస్థాపనలు, చాలా రోడ్లు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఎల్ఐసి కాలనీ, 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీలో ప్రత్యేకంగా ఈ రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో కనకమేళ్ల రవీంద్ర గారు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకున్న అవకాశాలని ఇక్కడ 2 రోడ్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎంపీ గారి నిధులు అంటే అవి జస్ట్ కలెక్ట్గా చెక్కు రాసి ఇచ్చేటివి. మన స్టేట్ గవర్నమెంట్ లాగా లేకపోతే మిగతా చోట్లలాగా పనులు చేసి ఎప్పుడూ డబ్బులు రావటం కాదు. వర్క్ పూర్తయిన వెంటనే డబ్బులు వస్తాయి, కాంట్రాక్టులు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు. అలాంటి రోడ్లని ఆయన ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగపరిచారు తప్ప గత ప్రభుత్వం అది తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు ఇచ్చారని చెప్పి, ఈ రోడ్డు తెలుగుదేశం వాళ్ళదని చెప్పి రోడ్లు ఆపిన పరిస్థితి ఎంత దురదృష్టకరమైన మనస్తత్వాలు ఆ రోజునున్న నాయకులది, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ రోడ్డు పబ్లిక్ కోసం, మన రేపు ఓటు కావాలన్నా పబ్లిక్ని అడగాల. ఇవాళ కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండారు లేదా ఇంకో పార్టీ ఉండారని చెప్పి ఎంపీ గారి నిధులను సైతం అడ్డుకున్న అది రాక్షస మనస్తత్వం. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా అలాంటి మనస్తత్వాలు, ఒక రాక్షస ఆనందం పొందిన మనస్తత్వాలు చూసాం. అందుకే కన్నీ విని ఎరగని రీతిలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేని విధంగా పరాజయం పాలవటం జరిగింది. ఇవాళ ప్రతిపక్షం అది ప్రజలిచ్చే ప్రతిపక్షం, అంతేగాని ప్రతిపక్ష నాయకుడు ప్రతివాడు ప్రతిపక్ష నాయకుడు అయిపోడు. ఆయన ఈ రోజు కూడా అది అంటే ప్రొఫెషనల్ వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతారు ఆ విధంగా నేనే ప్రతిపక్షం, నాకు ఎందుకు ఎవరు అని అడుగుతారు. కానీ చట్టంలో ఉన్న తెలిసి కూడా తెలియనట్టు, లేకపోతే నేను అనుకున్నదే చట్టం అనే విధంగా పరిపాలన ఆ రోజున అట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి మేలు చేసి పబ్లిక్ అవసరాలను వీలైనంత వరకు తీర్చి. ఈరోజు 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీ 3, 4 రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏది అవసరమో దానికోసం ప్రజల అవసరాలను తీర్చడమే మాత్రమే కాదు, మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడంలో ఆయనే సాటిని నిరూపిస్తున్నారు. ప్రతినిత్యం కొండ ప్రాంతం అనక, కాలనీలు అనక, ఎక్కడ రోడ్లు అవసరమైనా, నీరు అవసరమైనా, వెలుగులు విద్యుత్ దీపాలు అవసరమైనా కూడా వాటి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మమ్మల్ని అందరినీ కూడా
అన్నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద అన్నిత్యం పనిచేయాలని మాకు దిశానిర్దేశం చేస్తున్న నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు. వారి యొక్క సేవా నిరతకి ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్యలకు గుణపాఠంగా అఖండమైన మెజార్టీ ఇచ్చి ఈ రోజున ప్రజలు మంచి ప్రజానాయకుడిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని నిరూపిస్తూ మంచి అఖండమైన 50,000 మెజార్టీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే వారు ఆ మెజార్టీ వచ్చింది మేము గెలిచామనో లేదంటే అధికారం ఉందనో అలసత్వం కానీ లేదంటే ప్రజల సమస్యల విషయంలో ఏమాత్రం కూడా అలక్ష్యం లేకుండా గత పాలకులలా కాకుండా అనునిత్యం తెల్లవారుజామున మొదలుకొని రాత్రి పొద్దుపోయే వరకు కూడా ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఇటువంటి నాయకుడు మన అందరి యొక్క ప్రజాప్రతినిధిగా ఉండటం మన తూర్పు నియోజకవర్గానికి ముఖ్యంగా 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ 5వ డివిజన్ ప్రజలందరికీ కూడా వారి యొక్క సేవలు అందుతున్నందుకు గాను ప్రత్యేకమైన మహానేత మాజీ మంత్రివర్యులు దేవినేని నెహ్రూ 8వ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్లో నెహ్రూ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పాల్గొని సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ మహనీయుల చిత్రపటాలకి మరియు విగ్రహాలకి ఘన నివాళులర్పించారు. దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్లో పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ అధ్యక్షులు లంకా లబ్బినాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, దేవినేని అభిమానులు, పార్టీలో వివిధ హోదాలో ఉన్న నాయకులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ దేవినేని నెహ్రూ గారు, జోహార్ దేవినేని నెహ్రూ గారు, దేవినేని రమేష్ గారి నాయకత్వం.
పురపాలక సంస్థతో పాటు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విజయవాడ నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కోరారు. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రావద్దని ఆయన సూచించారు. కేబిఎన్ కళాశాల ఎదురుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కామ్రేడ్ గూడెల శేషు జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఓకే. నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, పాత 5వ డివిజన్ పార్టీ కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ గూడేల శేషు, వారి సతీమణి రేణుక గతంలో ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా అతి స్వల్ప ఓట్లతోటే ఓడిపోయారు. గూడేల శేషు యువజన సమైక్య నుంచి కూడా పార్టీ కార్యదర్శిగా ఈ ప్రాంతంలో తలన నాలికలాగా ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వేసవి కాలం వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. రాబోయేటటువంటి కాలంలో ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది కాబట్టి పాదచారులు సంచారకులు జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా చెప్పేది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ 4 గంటల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోడ్ల మీద సంచరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోజున మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ కేంద్రం ఇలాగ ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలు, వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ రకమైనటువంటి నగరపాలక సంస్థ ఇప్పటికే అనేక చోట్ల ఏర్పాటు చేసింది కానీ అవి సరిపోట్ల. కాబట్టి ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకి దాహార్తిని తీర్చేటటువంటి దానికోసం చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయటం అనేటటువంటిది అవసరం. దాని దృష్ట్యా ఆ వైపుగా దాతలు ముందుకు రావాలి, ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మరింత చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రోజున గూడేల శేషు పార్టీ నాయకుడి పేరుతో ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యుల్ని అభినందిస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున ప్రత్యేకంగా వారిని అభినందిస్తా ఉన్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకొని క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19న విజయవాడలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వేదిక అధ్యక్షుడు కాండ్ర సుధాకర్, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురపు గ్రిటన్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 6 గంటలకు బెన్ సర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్ కథడ్రల్ నుంచి ప్రారంభమయ్యే ఈ రన్ 5వ నెంబర్ రూట్ లోని సిఎస్ఐ సెయింట్ బసిలికా వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. అన్ని క్రైస్తవ సంఘాలకు చెందిన వారంతా ఈ రన్ లో పాల్గొంటారని వారు వివరించారు. క్రైస్తవుల మతం మారినా కులం మారకుండా ఉన్న 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను మార్చకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇటీవల క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయి. అన్ని మతోన్మాదుల వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దైవం మానవ రూపంలో వస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మన యేసుక్రీస్తు వారిని చూడొచ్చు. దేవదేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మాదిరిగా జీవించి సర్వమానవాళి కొరకు ఆయన మరణించారు. అదేవిధంగా 3వ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రేపు 19వ తారీఖున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన బెంచ్ సర్కిల్ ఆర్సిఎం కెథడ్రల్ నుంచి 5వ నెంబర్ రూట్లో సిఎస్ఐ బసిలికా వరకు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది.
అందులో భాగంగా విజయవాడలో అన్ని క్రైస్తవ సంఘాలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బాప్టిస్ట్ సంఘాలు, ఆర్సీఎం సంఘాలు, సిఎస్ఐ ఏవైతే ఉన్నాయో యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటించే విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన ఏవైతే ప్రబోధనలు ఉన్నాయో శాంతి, సమాధానం, సౌభ్రాతృత్వం ఈ మానవాళికి నేటి సమాజానికి అవసరం. ఆయన యొక్క ఏవైతే మానవాళికి బోధించాడో అవన్నీ ఆచరణాత్మక తగినవి. అవి అమల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పాటించేలాగన సమాజాన్ని స్థాపించేలాగన ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం బిషప్లు, అదేవిధంగా సిఎస్ఐ బిషప్లు, మన బాప్టిస్ట్ సంఘాల పాస్టర్ గారులు, అలాగే రాజకీయ మన క్రైస్తవ లీడర్స్, మన డిప్యూటీ మేయర్ గారు గ్రెట్న్ గారు, అదేవిధంగా సంఘ పెద్దలు ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని యేసుక్రీస్తు యొక్క సువార్త ఏదైతే ప్రకటించాలనుకున్నారో అదంతా సర్వ సమాజానికి తెలిసే విధంగా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీడియా వారందరూ కూడా వచ్చి రెవరెండ్ డాక్టర్ తాతుపూడి అబ్షాలం కుమార్ కుదూస్నగర్ బ్యాప్టిస్ట్ సంఘంలో సీనియర్ పాస్టర్గా పనిచేస్తూ జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ నడిపిస్తూ సుమారుగా 500 మంది సేవకులు బ్యాప్టిస్ట్ పాస్టర్లు తయారు చేసి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం విజయవాడలో మరి బ్యాప్టిస్ట్ సంఘాల తరఫున, అలాగే మరి లూథరన్స్, సిఎస్ఐ, రక్షణ సైన్యం, మరి ఈ ఆర్సీఎం ఫాదర్స్ అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా మరి శుక్రవారము గుడ్ ఫ్రైడే తర్వాత శనివారం రోజున ఉదయకాలము విజయవాడ పట్టణంలో ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ మరి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నడిపిస్తున్నాం. దానిలో విజయవాడలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కూడా మరి పాస్టర్లు, నాయకులు అందరూ కూడా మేము పాల్గొంటున్నాం. అలాగే విజయవాడలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాలు, సంఘ నాయకులు, అలాగే మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి సమాజంలో ఉన్న పెద్దలు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు. మరి మీరు కూడా సహకరించాలని ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులకి కోరుకుంటూ చేరిన పెద్దలందరికీ, సేవకులకి అందరికీ మా బ్యాప్టిస్ట్ సంఘాల తరఫున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ చుట్టుపేట విజయవాడకి సంఘానికి సంబంధించినటువంటి వాడిని మరి యేసుతో పరుగు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి రేపు అనగా ఎల్లుండి ఏప్రిల్ 19వ తారీఖు శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని మరి ప్రారంభించబోతూ ఉన్నారు. దానిలో ఉదయం 6 గంటలకి మరి ఆర్సీఎం చర్చ్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆర్సీఎం చర్చ్లో బిగిన్ అవుతుంది. మరి సిఎస్ఐ చర్చ్ సెయింట్ బేసిలికా సిఎస్ఐ చర్చ్లో ముగించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రన్ ఫర్ జీసస్లో పాల్గొని దైవ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. అదే రీతిగా దీనిలో ఆర్సీఎం చర్చెస్ వారు, బ్యాప్టిస్ట్ చర్చెస్ వారు, లూథరన్ చర్చెస్ వారు, సిఎస్ఐ చర్చెస్ వారు, సాల్వేషన్ ఆఫ్ ఆర్మీ చర్చెస్ వారు కూడా పాల్గొంటారు. మరణాతా చర్చ్ వాళ్ళు కూడా పాల్గొంటారు. కాబట్టి అందరూ పాల్గొని సిటీలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ మరి ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. రన్ ఫర్ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆయన తనయుడు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. పేద ప్రజలకు నెహ్రూ ఏ విధంగా అండగా నిలిచారో తాము కూడా అదే బాటలో పయనిస్తామని అన్నారు. నగరాభివృద్ధికి నెహ్రూ చేసిన కృషి ఎనలేనిదని గుర్తు చేశారు. మహానేత, మాజీ మంత్రి, రాజకీయ ధురంధరుడు దేవినేని నెహ్రూ 8వ వర్ధంతి కార్యక్రమాలు నగర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేవినేని అభిమానులు, అనుచరులు, వైసీపీ శ్రేణుల సమక్షంలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలు డివిజన్లు అన్నదాన కార్యక్రమాలు, పండ్లు పంపిణీ, చీరలు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించి దేవినేని నెహ్రూపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎంతో మందికి రాజకీయ గురువుగా ఓనమాలు నేర్పి ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవ చేసిన నెహ్రూ అని చెప్పారు. నగరాభివృద్ధి కోసం దేవినేని నెహ్రూ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తన తండ్రిపై అభిమానంతో ఈ కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ
ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ సీనియర్ నాయకులు గడియాల బుచ్చిబాబు, వైసీపీ కార్పొరేటర్లు, దేవినేని అనుచరులు, శ్రేయోభిలాషులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజల కొరకు నిరంతరం కృషి చేసిన మహానేత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ కొనియాడారు. ప్రజానికానికి అనేక సేవలందించి నెహ్రూ తమకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. దేవినేని నెహ్రూ అడుగుజాడల్లో నడుస్తూ దేవినేని అవినాష్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అవినాష్ కూడా రాజకీయాల్లో నెహ్రూ అంత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ లో దేవినేని నెహ్రూ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవినేని నెహ్రూని స్మరించుకుంటూ నిరుపేదలైన మహిళలకు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా పాల్గొని చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఆయన్ను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులర్పించామని చెప్పారు. దేవినేని నెహ్రూ చనిపోయి 8 సంవత్సరాలైనా అందరి గుండెల్లో బ్రతికే ఉన్నారన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవలు అందించారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఎమ్మెల్యేలు మంత్రులుగా ఎదిగారన్నారు. దేవినేని నెహ్రూ అడుగుజాడల్లో నడుస్తూ దేవినేని అవినాష్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అవినాష్ కూడా రాజకీయాల్లో నెహ్రూ అంత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈరోజు స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ 15 డివిజన్లను కామన్ చేసిన పడవల సెంటర్ దగ్గర మరి సుమారు ఒక 300 మందికి చీరలు పంపిణీ కార్యక్రమానికి మరి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో మరి పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు మరియు మాజీ డిప్యూటీ మేయర్ ఆల చల్లారావు గారు మరి 15వ డివిజన్ అన్నదమ్ములు అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడే కాదు తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో కూడా చీరల కార్యక్రమం, పళ్ళ కార్యక్రమం, అన్నదానాలు ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు మరి ఆయన ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ రోజు ఆయన స్మరించుకుంటూ చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా మరి మంత్రివర్యులుగా చేసిన మరి దేవినేని నెహ్రూ గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అదొక బ్రాండ్ గా ఫీల్ అయ్యే రోజు ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండిపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నెహ్రూ గారు. మరి రాజకీయాల్లో మాకు ఆరంగేట్రం చేయడానికి పెద్దలు నెహ్రూ గారి పుణ్యం అంటూ మా నాన్నగారు అప్పట్లో రావడం జరిగింది. మరలా ఆ యొక్క పేరుతోనే ఈ రోజు నేను కార్పొరేటర్ గా డిప్యూటీ మేయర్ గా ఉన్నానంటే కేవలం నెహ్రూ గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గా మా అందరినీ కూడా ఈ ఫాలోవర్స్ ఇప్పటికీ చూస్తున్నారు అంటే దానికి అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ఆయన్ని యొక్క స్మరించుకుంటూ ఆయన యొక్క లీడర్షిప్ లో మేమందరం కూడా ఒక భాగం అయినందుకు మేము చాలా సంతోషంగా ఉంటాం. తప్పకుండా ఇప్పుడు కాదు ఎల్లప్పుడూ మేము చచ్చే వరకు కూడా నెహ్రూ గారి ఫాలోవర్స్ గానే ఉంటూ ఆయన యొక్క నాయకత్వంలోనే మేము నడుస్తూ ఉంటామని చెప్తూ ఆయన్ని మరలా స్మరించుకుంటూ ఆయన యొక్క స్థాయిలో మరలా ఆయన్ని మరిపించే విధంగా నెహ్రూ గారి బిడ్డగా అవినాష్ గారు మాకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ ఆయన యొక్క నాయకత్వంలో పనిచేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క 8వ వర్ధంతి ఒక మనిషి చనిపోయినా కూడా రాజులాగా ఆయన యొక్క నాయకత్వాన్ని ఇంకా మేము చెప్పుకుంటూ పనిచేస్తున్నామంటే ఆయన యొక్క గొప్పతనం ఈ రోజుకి కాదు ఎల్లప్పుడూ కూడా ఆయనది చెప్పుకునే విధంగా నెహ్రూ గారి యొక్క నాయకత్వం కానీ రాజకీయ భవిష్యత్తు కానీ ఎప్పుడు కూడా ప్రజలందరికీ కూడా ఏ ఒక్క కష్టం వచ్చినా గుణదల దొడ్డు వైపు చూసాం. ఇప్పటికీ కూడా అంటే ఆ యొక్క రాజకీయం దేవినేని ఫ్యామిలీ గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆయన యొక్క నాయక ఫాలోవర్స్ కి ఈ రోజుకి కూడా మేము ఒక డిప్యూటీ మేయర్ గా మేము ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతూ తప్పకుండా అవినాష్ గారిని మంచి స్థాయికి మేమందరం కూడా తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని చెప్తూ సెలవు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ బెయిల్ పిటిషన్ పై నేడు విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ ను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. కాగా వంశీ ఇదే కేసులో విజయవాడ సబ్ జైల్లో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. దేవినేని నెహ్రూ వర్ధంతి 2వ డివిజన్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన తనయుడు దేవినేని అవినాష్ తో పాటు స్థానిక కార్పొరేటర్ నిర్మలా కుమారి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో కొండ ప్రాంతాలు అభివృద్ధి చెందాయంటే దానికి నెహ్రూ చేసిన కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. మాట ఇస్తే మాట తప్పని నేత నెహ్రూ అని కొనియాడారు. ఈ డివిజన్ లో వైసీపీ హయాంలో ₹1 కోటి అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు.
ఈరోజు విజయవాడ ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో జరగటమైనది. ఈరోజు ప్రతి ఒక్కరు ఇంత సంతోషంగా ఉన్నారంటే విజయవాడ ప్రజల్లో ముఖ్యంగా కొండ ప్రాంత అభివృద్ధి అనేది శ్రీ దేవినేని అవినాష్ గారి, అదేవిధంగా గతంలో శ్రీ దేవినేని రాజశేఖర్ గారి హయాంలోనే జరిగింది. అప్పుడు శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఏ విధంగా అయితే ఆయన మాట ఇచ్చారో అదే విధంగా మాటలన్నీ నెరవేర్చుకుంటూ ఎప్పుడు మాట తప్పని వ్యక్తిగా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో ముఖ్యంగా మనం చెప్పదలసిన వారు శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. ఆ తండ్రి బాటలోనే పయనిస్తూ నేడు శ్రీ దేవినేని అవినాష్ గారు నేడు మా కొండ ప్రాంతంలో, మాది 2వ డివిజన్, మా కొండ ప్రాంతంలో దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు అయితే చేయడం జరిగింది. కనుక వీరిని ఎప్పుడైనా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మన దేవినేని అవినాష్ గారిని మనం అందరం తప్పక గుర్తుంచుకొని ఆయన బాటలో పయనిస్తున్న, వారి తండ్రి బాటలో పయనిస్తున్న శ్రీ దేవినేని అవినాష్ గారికి మనం ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ బస్టాండ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. గ్యాస్ లీక్ అవడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మున్సిపల్ కార్మికులతో పనులు చేయించుకుంటూ జీతాలు సమయానికి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దొనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. ఏప్రిల్ 20వ తేదీలోగా మార్చి నెల వేతనం చెల్లించాలని, లేని పక్షంలో అధికార పార్టీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఆప్కాస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ మార్చి నెల జీతాలు పడక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దెలు, ఈఎంఐలు చెల్లించలేక కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారన్నారు. మున్సిపల్ కార్మికుల విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి 20వ తేదీలోగా జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో సమ్మెబాట తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల యొక్క జీతాలు ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చేటువంటి సాంప్రదాయం గతంలో ఉండేది. ఈ మధ్యకాలంలో చూస్తే 15వ తారీఖు, 20వ తారీఖు వచ్చినా కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి కనపట్ల. జీతాలు ఇవ్వడంలా. 20వ తారీఖు వచ్చినా జీతం ఇవ్వకపోతే వాడు అద్దెకున్నోడు అద్దెం కడతాడు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి చదువులేం చెప్పించుకుంటాడు, తినటానికి తిండి ఏం తింటాడని చెప్పనేటువంటిది కనీసమైనటువంటి ఆలోచన కూడా కనపట్ల ఈ ప్రభుత్వానికి. ఎందుకని మార్చి నెల జీతం ఇంతవరకు ఇవ్వకుండా డాట్ చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తే ఏప్రిల్ 31వ తేదీ, ఏప్రిల్ 30తో అయిపోయింది కాబట్టి, ఆడిటింగ్ అయిపోద్ది కాబట్టి మార్చి నెలలో 31తో, కాబట్టి ఏప్రిల్లో ఇస్తామని. అంటే ప్రతి నెల ఏప్రిల్లో ఏ రోజు ఇచ్చేవాళ్ళు మీరు? 10వ తారీఖులోపు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 20వ తారీఖు వచ్చింది, ఇంతవరకు జీతం రాలా. ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పని అడుగుతున్నాం. అంటే గుడ్డుకోరానికి పళ్ళు దొంగతా ఉందా? మున్సిపల్ మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? మున్సిపల్ మంత్రి నిద్రపోతూ ఉన్నాడా? మున్సిపల్ మంత్రికి ఏం చేత కావడం లేదా? నీ తప్పుకో, లేదంటే ఇంకో శాఖ ఎవరికన్నా అప్పచెప్పు. నీకు చేత కాకపోతే ఆప్కాస్ రద్దు అంటావు, జీతాలు ఇవ్వవు, పని చేయించుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తావు. మీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో నడిపితే ఇది మళ్ళీ తిరిగి సమ్మెకి దారి తీసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఖబర్దార్ అని చెప్పనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సరే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. జీతాలు ఇవ్వకుండా, పనులు చేయకుండా, పని భారం పెట్టి కార్మికుల సంఖ్యను పెంచకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి వస్తే కార్మికులు ఏదో ఊరికినే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన తనయుడు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. నెహ్రూ భౌతికంగా మరణించిన ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారని గుర్తు చేసుకున్న నేతలు.
నగర వ్యాప్తంగా జరిగిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి కార్యక్రమాలు, పలు చోట్ల అన్నదానాలు, చీరలు పంపిణీ చేసి అభిమానాన్ని చాటుకున్న ఆయన అనుచరులు. ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్ సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.